హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. రాధా, లేమ్మా, 9 అవుతుంది. ఆఫీస్‌కి వెళ్ళవా ఏంటి? అయినా అమ్మాయి అంటే ఎలా ఉండాలి? మంచిగా ఉదయాన్నే లేవాలి. ఎన్ని చెప్పినా నా మాట మాత్రం వినవు కదా నువ్వు? అబ్బా అమ్మా, లేస్తాలే. 9 అయింది. చాలే ఆపు. మాటలు బాగా నేర్చావే. అబ్బాయిలు కూడా ఇంతసేపు పడుకోరే. లేస్తావా లేదా ముందు అని అంది అమ్మ. అమ్మో, ఇంక కొద్దిసేపు పడుకుంటే కొట్టేలా ఉంది అని వెంటనే లేచాను నేను. వెంటనే ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అయిపోయాను. నాకు జాబ్ చేయడం చాలా ఇష్టం. కానీ అమ్మా నాన్నలు మాత్రం ఎందుకు రాదా ఈ జాబ్లు అని అంటారు. మంచిగా పెళ్లి చేసుకో అని రోజు అడుగుతుంటారు. కానీ నాకు మాత్రం మంచి అబ్బాయిని చూసి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని ఆశ. నిజానికి నాకు కొంచెం కోపం ఎక్కువే. ఎవరైనా సరే నా జోలికి వస్తే అంతే, ఇక తాట తీసేస్తా. మళ్ళీ అబ్బా తిట్టేశా అని బాధపడతాను. సో నా అంత కోపమున్న అబ్బాయి కాకుండా రాముడు మంచి బాలుడు అనే విధంగా ఉండే అబ్బాయి అయితే చాలా బాగుంటుంది అనుకునేదాన్ని. ఆఫీస్ టైం అవుతూ ఉండటంతో బస్ స్టాప్కి వెళ్ళాను. ఆ రోజు జనవరి 10. నిజంగా ఈ రోజు నా జీవితాన్నే మార్చేస్తుంది అని నేను ఊహించనే లేదు. సంక్రాంతి సీజన్ కావడంతో బస్ స్టాప్లో చాలా రద్దీగా ఉన్నారు. బస్సులన్నీ ఫుల్గా నిండిపోయాయి. ఇక ఆ రోజు ఆఫీస్కి వెళ్ళనేమో అనుకుంటూ బస్ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఒకేసారి ఉన్నట్లుండి ఆకాశం అంతా చల్లగా అయిపోయింది. అప్పటి వరకు ఎండగా ఉన్న సడన్గా సూర్యుడు కూడా మబ్బుల వెనక్కి వెళ్ళిపోయాడు. చిన్న చిన్న చినుకులతో వర్షం స్టార్ట్ అయిపోయింది. నా మనసుకి హాయిగా ఉంది. అప్పుడు వచ్చాడు హీరోలా అందంగా ఉన్నాడు. వర్షం వస్తుందని కొద్దిగా స్పీడ్గా నడుస్తున్నాడు. తెల్లగా ఉన్నాడు. అతని కళ్ళకు గాగుల్స్ కూడా ఉన్నాయి. అతను సినిమా హీరోలా కనిపిస్తున్నాడు నా కళ్ళకు. నిజంగా ఈ అబ్బాయి నా మనసుకు చాలా బాగా నచ్చాడు. నా మనసు నాకు చెప్తుంది అతన్ని చూడు అని. ఎప్పుడు కొత్తగా అనిపించని ఈ బస్ స్టాప్ కూడా ఆ రోజు ఎందుకో కొత్తగా ఉంది. నిజంగా అతన్ని చూస్తూ ఉంటే నా మనసుకి ఏదో తెలియని అలజడి. అతన్ని చూడగానే గోలగోలగా ఉన్న బస్ స్టాప్ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయినట్లు అనిపించింది. నాకు సరిగ్గా 10 అడుగుల దూరంలో అతను. కనురెప్పలు కూడా మూయకుండా అతన్నే చూస్తున్నాను. ఎందుకంటే అతను ఎక్కడ నా కళ్ళ నుండి మిస్ అయిపోతాడో అని నేను అతన్నే చూస్తున్నాను. చూడటానికి రాముడు మంచి బాలుడులాగే ఉన్నాడు. సడన్ గా అతనిలో ఒక కదలిక. నా వైపే నడుస్తూ ఉన్నాడు. అప్పుడు నా మనసు నాలో లేనేలేదు. చేతులకు చెమటలు, మనసుకు తెలియని అలజడి. నా గుండె బరువు ఒక్కసారిగా ఎక్కువగా అయిపోయింది అనిపించింది. నా వైపే చూస్తూ ఓ చిన్న నవ్వు నవ్వి నా పక్కన నుంచి వెళ్ళిపోయాడు. నన్ను చూసి ఎందుకు నవ్వాడో కూడా అర్థం కాలేదు. నేను మాత్రం చూసి చూడనట్లు బిల్డప్ ఇచ్చాను. సినిమాలో చూపించినట్లే అంతా జరిగింది. ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలు అనిపించింది. కానీ అతను నా నుంచి వెళ్ళిపోతుంటే నా మనసుకు చాలా బాధగా ఉంది. అతన్ని నీడలా అతని వెంట వెళ్ళాలి అనిపించింది. చూస్తుండగానే నా నుంచి దూరంగా వెళ్ళిపోయాడతను. అతన్ని చూస్తూ చూస్తూ నేను ఎక్కాల్సిన బస్సు కూడా మిస్ అయిపోయింది. చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే ఏం లాభం? నా మనసు నిండా కూడా అతనే. మళ్ళీ అతన్ని ఎప్పుడు కలుస్తానో ఏమో. ఒకసారి అతన్ని కలిసి మాట్లాడాలి అనిపిస్తుంది. కానీ అతన్ని చూసినప్పటి నుంచి ఏదో తెలియని వింత లోకంలో ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేమ అంటే ఇదేనేమో అని నా మనసు కనిపించింది. అతను కనిపిస్తాడేమో అని రోజు బస్ స్టాప్లో నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ ఫలితం లేదు. అతను కనిపించనే లేదు. అతన్ని చూడాలి, అతనితో మాట్లాడాలి, ఇంట్లో చూపించి నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. నాకు భయంగా ఉంది. అయినా నాకు అతన్ని కలిసే అదృష్టమే లేదు అనుకుంటాను. అతను నా దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి నా మనసు నాలో లేనే లేదు. ఓ అమ్మాయి ఇంతకన్నా ఏం చేయగలదు? ఆ రోజు నుంచి నేను ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ లాభం లేదు. 26న నా పుట్టినరోజు.
నేను గుడికి వెళ్ళాను. దేవుడా, ఎలా అయినా ఈరోజు ఆ అబ్బాయి కనిపించేలా చూడు దేవుడా అని నేను కోరుకున్నాను. మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళాను. ఎందుకో ఆ రోజు బస్ స్టాప్ అంతా ఫుల్లు రద్దీగా ఉంది. సూర్యుడు కూడా మబ్బుల వెనక్కి వెళ్ళిపోయాడు. వర్షం కూడా చిన్న చినుకులు పట్టం మొదలైంది. మళ్ళీ నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఎందుకో ఆ రోజు బస్ స్టాప్ ఫుల్లు రద్దీగా ఉంది. సూర్యుడు కూడా మబ్బుల వెనక్కి వెళ్ళాడు. వర్షం కూడా చిన్న చిన్న చినుకులుగా పట్టం మొదలైంది. మళ్ళీ నా మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. చుట్టూను పైకి అనుకుంటూ నా కళ్ళను కుడివైపు కదిలించాను. ఒక్కసారిగా నా హీరో కనిపించాడు. ఆ టైంలోనే ఆనందానికి అవధులే లేవు. ఆ వర్షంలో నాకు డాన్స్ చెయ్యాలి అనిపించింది. చాలా అందంగా ఉన్నాడు. మళ్ళీ నా వైపు నడుచుకుంటూ వచ్చాడు. హలో అండి అని అన్నాడతను. హలో చెప్పండి అని అన్నాను. కొంచెం టైం ఎంత అవుతుందో చెప్తారా అని అన్నాడతను. ఏం మీ దగ్గర వాచీ లేదా అని అన్నాను. లేదండి. సరే అయినా ఫోన్ ఉంది కదా అని అన్నాను నేను. అయ్యో, నా ఫోన్ స్విచ్ అయిపోయింది, కావాలంటే మీరే చూడండి అని అన్నాడతను. సరే సరే చెప్తాను, నా దగ్గర కూడా వాచ్ లేదు, ఫోన్ చూసి చెప్తాను అన్నాను. ఇలా చెప్పేలోపే నా ఫోన్ మోగింది. నా ఫ్రెండ్ మధు బర్త్డే విషెస్ చెప్పడానికి తను ఫోన్ చేసింది. విషెస్ చెప్పగానే నేను థ్యాంక్స్ చెప్పాను. అతనికి టైం చెప్దాము అనుకునే లోపే మళ్ళీ ఫోన్. ఏంటండి తెగ కాల్స్ వస్తున్నాయి అని అన్నాడతను. సారీ అండి, ఈరోజు నా పుట్టినరోజు, అందుకే ఈ కాల్స్ అని అన్నాను నేను. ఓ అవునా, పుట్టినరోజు శుభాకాంక్షలు అని నవ్వుతూ చెప్పాడతను. నేను థ్యాంక్స్ చెప్పి టైం కూడా చెప్పాను. టైం చెప్పగానే అతను వెళ్ళిపోయాడు నా నుంచి దూరంగా. అతను నా నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఆపలేకపోయాను నేను. ఎలా ఆపాలి, నాకు ఏం అర్థం కావడం లేదు. నా బర్త్డే రోజు విషెస్ చేశాడు, అంతే చాలు. చాలా సంతోషంగా అనిపించింది నాకు. నేను కోరుకున్న అబ్బాయి నాకు విషెస్ చేయడం నిజంగా నా మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మరో పక్క జీవితాంతం ఆ అబ్బాయితో ఉంటే ఇంకెంత సంతోషంగా ఉంటానో అనిపించింది. కనీసం అతని పేరు తెలుసుకుంటే బాగుండేది అనిపించింది. ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. సరే అని ఫ్రెండ్స్ని కలిసి ఇంటికి వెళ్ళిపోయాను. సరదాగా ఆ రోజు మా ఫ్యామిలీతో గడిపాను. ఆ హ్యాపీనెస్లో కూడా నా హీరో ఉంటే ఎంత బాగుండు అని ప్రతి నిమిషం నేను అనుకున్నాను. మా నాన్న నాకు సంబంధం చూడటం మొదలుపెట్టాడు. నాకు భయమవుతుంది, ఆ అబ్బాయి నేను మిస్ అవుతానేమో అని. మనసు నచ్చిన వాళ్లతో ఉండనప్పుడు ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. ప్రతిరోజు అతని కోసం బస్ స్టాప్కి వెళ్తూనే ఉన్నాను. ఈసారి కనిపిస్తే వదలకూడదు అనుకున్నాను. చాలా ట్రై చేశాను, కానీ కనిపించలేదు. జనవరి కూడా అయిపోయింది. నేను కోరుకున్న అబ్బాయి నాకు దొరకడేమో అని నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న మంచి సంబంధం కోసం చాలా ట్రై చేస్తున్నాడు. నేను అతన్ని రోజు వెతకని చోటు లేనే లేదు. నేను కన్న కలలన్నీ వేస్ట్ అయిపోతాయేమో అని నాకు చాలా భయంగా ఉంది. కానీ ఎలా అయినా ఆ అబ్బాయిని పట్టుకోవాలి. నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. ఈ కోరిక ఎలా అయినా తీర్చు దేవుడా అనుకున్నాను. మా నాన్న ఓ సంబంధం చూసి సరే అనేశారు. ఇక నా పనైపోయింది. నేను ఆశపడ్డ కలలన్నీ వేస్ట్ అయిపోయాయి. ఇక నేనేం చేయగలను అని నేను బాధపడుతూ ఉన్నాను. నాన్నగారు పిలిచారు. అమ్మా రాదా అని అన్నారు. హా నాన్న చెప్పండి అని అన్నాను నేను. ఆ కవర్లో అబ్బాయి ఫోటో ఉంది, చూసి ఎలా ఉన్నాడో చెప్పమ్మా అని అన్నారు నాన్న. నాన్న మాటలకు చిన్నప్పటి నుంచి ఎదురు చెప్పేదాన్నే కాదు. ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? నువ్వేం బాధపడకు, అబ్బాయి చాలా మంచోడు, నిన్ను దేవతలా చూసుకుంటాడు అని అన్నారు నాన్న. నేను ఏం మాట్లాడకుండా నా బెడ్రూంలోకి వెళ్ళి చాలా ఏడ్చాను. నా కళ్ళు చెబుతూ ఉన్నాయి, ఏడవకు రాదా అని. ఆ ఫోటో మాత్రం నేను చూడనే లేదు. కానీ నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నా. అతను ఒకవేళ నన్ను కలిసినా అతనికి నేను నచ్చుతానా? నాన్నకు ఏం చెప్పి సంబంధం ఆపాలో నాకు అర్థం కావడం లేదు. ఫిబ్రవరి 12న రెస్ట్ లేకుండా ట్రై చేశాను అతని కోసం, కానీ లాభం లేదు. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అమ్మా రాదా అని అన్నారు నాన్న. హా నాన్న చెప్పండి అని అన్నాను నేను.
అమ్మా రాధా, అబ్బాయికి నువ్వు తెగ నచ్చేసావంట్రా. చాలా హ్యాపీగా ఉందమ్మా. నువ్వు ఎక్కడ ఉన్నా తొందరగా ఇంటికి రా అని అన్నారు నాన్న. ఇక అయిపోయింది. ఇక ఆ అబ్బాయిని వెతికి కూడా లాభం లేదు. మొత్తం అయిపోయింది. ఇక ఏడవడం తప్ప నేను ఏమీ చేయలేను. నా బాధని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడమే లేదు. ఒక్కదాన్నే రూమ్లో కూర్చొని చాలా ఏడుస్తూ ఉన్నాను. ఫ్యామిలీ మొత్తం నా పెళ్లి చూపుల ఫంక్షన్ పనిలో బిజీ అయిపోయారు. అతని జీవితంలోకి వెళ్ళే అదృష్టం నాకు లేదో ఏమో. మరుసటి రోజు, అమ్మా రాధా, అబ్బాయి నీతో మాట్లాడతానంటున్నాడు, ఓసారి మాట్లాడు అని అన్నారు నాన్న. నాకు మాట్లాడటం ఇష్టం లేదు, కానీ మాట్లాడకపోతే నాన్న బాధపడతారు అని నేను మాట్లాడాను. హలో రాధా అని అన్నారు. హలో, చెప్పండి అని అన్నాను నేను. మీరు మాట్లాడుతుంటే చాలా బాగుంది. సరే, రేపు మన పెళ్లి చూపులు. సో గులాబీ రంగు చీర పంపిస్తాను, అది కట్టుకోండి. రేపటి నుంచి మనం భార్యాభర్తలం అవుతాం. అలాగే రేపటి నుంచి లవర్స్ కూడా కావాలి. నేను ఇంతవరకు ఎవ్వరినీ ప్రేమించలేదు. మీలాంటి అమ్మాయిని ప్రేమించాలి అని నా ఆశ. అదృష్టం కొద్దీ ఆ దేవుడు మిమ్మల్ని నాకిచ్చాడు అని అతను అలా చెబుతూనే ఉన్నాడు. నేను ఏం మాట్లాడకుండా ఫోన్ పక్కన పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాన్న ఫోన్ తీసుకొని, అమ్మాయి సిగ్గుపడుతుంది అని చెప్పారు ఆయన. సరే, పర్లేదు మామయ్య అని ఫోన్ పెట్టేశాడు. మా నాన్న నా దగ్గరికి వచ్చి, అబ్బాయి చాలా మంచోడు, నిన్ను చాలా బాగా చూసుకుంటాడు, నాకు ఈ సంబంధం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు నాన్న. నాన్న చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి టైంలో నాకు ఈ సంబంధం ఇష్టం లేదు అని నేను చెబితే చాలా బాధపడతారు. నాకు ఏం చేయాలో అర్థం కావడమే లేదు. ఈరోజు కూడా అతని కోసం ట్రై చేశాను, కానీ లాభమే లేదు. రేపైతే నేను ఇంకొకరి భార్యనైపోతా. అప్పుడు అతన్ని కలిసి వేస్ట్. మొదటిసారి ఇంతగా ఎవరి కోసం నేను ఏడవనే లేదు. నా ఆశలు నెరవేరే అదృష్టం కూడా లేదు. అంతా అయిపోయింది. ఆ రోజు ఫిబ్రవరి 14. అందరూ పెళ్లి చూపుల ఫంక్షన్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ అబ్బాయి పంపించిన చీరని కట్టుకోమని నాన్న ఇచ్చి వెళ్ళిపోయారు. మనసులో బాధ ఉన్నా నాన్న కోసం నేను రెడీ అయ్యాను. సడన్ గా ఏమైందో తెలియదు, కానీ ఆకాశం అంతా చల్లగా అయిపోయింది. బయట సూర్యుడు మబ్బుల వెనక్కి వెళ్తున్నాడు. చిన్న చిన్న చినుకుల వర్షం స్టార్ట్ అయింది. నా మనసుకు ఏదో తెలియని సంతోషం నా దగ్గరికి వస్తుంది అనిపించింది. అమ్మా రాధా, అబ్బాయి వచ్చాడు అని నాన్న పిలుస్తున్నారు. డోర్ ఓపెన్ చేసి తల నెమ్మదిగా పైకంటూ అతన్ని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. అతను ఎవరో కాదు, నా హీరోనే. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావడమే లేదు. ఏంటి మాయా అని అనిపించింది నాకు. ఏదో అద్భుతం జరిగినట్లుగా అనిపిస్తుంది. అరే, నేను కోరుకున్న అబ్బాయి. ఓ దేవుడా, నిజంగా నువ్వున్నావు. నాకు ఏం కావాలో ఇచ్చినందుకు. ఆ సంతోషంలోనే డాన్స్ వేయాలి అనిపించింది. మా నాన్న అమ్మాయితో ఏమైనా మాట్లాడితే మాట్లాడు అని అలా పై రూమ్కి పంపించారు. హాయ్ రాధా అన్నాడు. నేనేం మాట్లాడలేదు. నాకు సంతోషంతో మాటలే రావడం లేదు. నేను మీకు నచ్చానా రాధా అని అన్నాడు అతను రాధా రాధా అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. చెప్పు రాధా, నచ్చకపోతే చెప్పు, పర్వాలేదు అని అన్నాడతను. కాదు కాదు, మీరు నాకు బాగా నచ్చారు అని అన్నాను నేను. నిజం చెప్పనా రాధా, నిన్ను ఆ రోజు బస్ స్టాప్లో చూసిన దగ్గర నుంచి నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. అంతే, మీ నాన్నతో మాట్లాడమని మా నాన్నగారిని పంపించాను. ఈ విషయం మీకు చెప్పొద్దు అని మీ నాన్నకు చెప్పాను నేను అని అన్నాడతను. అమ్మో దొంగ, ఎందుకలా అని అన్నాను నేను. అంటే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని అని అన్నాడు. నాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. అతను నన్ను ప్రేమిస్తాడో లేదో అనుకునేదాన్ని నేను, కానీ నాకన్నా ఎక్కువగా నన్నే ఇష్టపడుతున్నాడు. నాకిది చాలు. నేను నవ్వుతూ నీ పేరేంటి అని అడిగాను. ఏంటి, నా పేరు కూడా తెలీదా అని అన్నాడతను. ప్లీజ్ అవన్నీ అడక్కండి, ప్లీజ్ చెప్పండి అని అన్నాను నేను. సరే, నీ కోసం, నా రాధ కోసం నా పేరు కృష్ణ అని అన్నారు. అవునా, అయితే నువ్వు నా రాముడివే. ఐ లవ్ యూ కృష్ణ అని చెప్పి అతన్ని గట్టిగా వాటేసుకున్నాను.
కృష్ణ, నీకోసం చాలా రోజులుగా వెతుకుతున్నాను, నిన్నే పెళ్లి చేసుకోవాలి అని. దేవుడు నిజంగా నన్ను బాధ పెట్టడం ఇష్టం లేకే నిన్ను నా దగ్గరికి పంపించాడు అనుకుంటా అని అతనితో చెప్పాను. నిన్ను నా కోసమే పుట్టించాడు అని నా నుదుటి మీద ముద్దు పెట్టి లవ్ యూ రాధా అని చెప్పాడు. ఈరోజు ఫిబ్రవరి 14, అంటే లవర్స్ డే. నేను నా కృష్ణ లవర్స్ కావడమే కాదు, మంచి భార్యాభర్తలు కూడా అయ్యాం. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.